వార్డెన్తో మాట్లాడాలి మేము. మా కంప్లైంట్ ఉంది ఒకటి, కంప్లైంట్ మీద ఇస్తాం. మీకు ఎంతవరకు మాలు డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రిన్సిపాల్ ఉన్నారు. మీరేనా ప్రిన్సిపాల్? ఏందండి అన్ని దేని దాని కథ చెప్తా ఉన్నారు మీరంటే. అదేంటి వాడెవరు డిపార్ట్మెంట్ అంటే అదే. స్టూడెంట్స్ ఎంత ఉన్నారు? స్టూడెంట్స్ 500 ఉన్నారా? ఎవరు వంట, ఎవరు హెడ్, ఎవరు? రమ్మనండి. దాస్ నువ్వేనా? ఆ వార్డెన్ ఎవరో రేపు నాకు 3 గంటలకు రివ్యూ మీటింగ్ ఉంది కలెక్టరేట్లో. రేపు ఆ వార్డెన్ రావాలండి. ప్రిన్సిపాల్ ఫ్రీ అవుతాడా రేపటికి? రేపు వాళ్ళిద్దరు రావాలండి 3 గంటలకు. మాకు కంప్లైంట్ ఉంది ఇక్కడ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం, తిరువూరు డివిజన్, తిరువూరులో అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాలలో ఎవరు? దాస్ ముందుకు రానైనా నీదే. వంటశాలకి ఏ ఒక్క పేరెంట్ని వెళ్ళనివ్వరు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూడడానికి కూడా వెళ్ళనివ్వరు. మరి పిల్లలు ఏమి తింటున్నారు, ఎలాంటి భోజనాలు తింటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకునే హక్కు లేదా సార్ మాకు? భోజనం బాగోలేదు అని పిల్లలు చెప్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. 7-11-22 నుండి 12-11-22 వరకు తాలింపు అన్నం తప్ప వేరే ఐటెం పెట్టలేదు. పెరుగు పెట్టాల్సింది మజ్జిగ పెడుతున్నారు. పేరుకే చికెన్ అరాకొరతో కాలం గడుపుతున్నారు. వార్డెన్ సరిగా సరుకులు ఇవ్వరు. పసుపు అరటిపండు బదులు పచ్చ అరటిపండు ఇస్తున్నారు. వార్డెన్ ప్రిన్సిపాల్ కలిసి పిల్లల కడుపులు కాలుస్తున్నారు. రిజిస్టర్ బాగానే ఉంటుంది, ఇచ్చేదానిలో తగ్గిస్తే కూరలు ఎలా ఉంటాయి సార్? వార్డెన్ది లోకల్, తన బంధువులను నియమించుకొని ఆడింది ఆట పాడింది పాట సార్. ఏ పేరెంట్ వెళ్ళినా భోజనశాల బాత్రూములు చూసి వచ్చేలా ఉండాలి. పిల్లలకి చదువు రాకపోతే మాస్టర్లు తప్పు, వంట బాగోలేకపోతే వార్డెన్ తప్పు. సరుకు ఇస్తే వంట బాగుంటుంది, లేకపోతే బాగోదు. వార్డెన్ గారికి ఎన్నిసార్లు చెప్పినా అంతకంటే మంచిగా వండుతారా అని బదులు ఇస్తారు. వార్డెన్ని మారిస్తే బాగుంటుంది సార్. వార్డెన్కు మిగిలినవి ఇంటికి మోయడం సరిపోతుంది. మా పిల్లల కడుపులోకి మంచి భోజనం కావాలి, మంచి చదువు కావాలి అని కోరుకుంటున్నాము. ఇట్లు పేరెంట్స్ అని ఒక 10 మంది సంతకాలు పెట్టి ఇచ్చారు. ఇదేంటి కంప్లైంట్. ఏమయ్యా వార్డెన్ బంధువులా మీరు? నువ్వు వేరేనా? ఏం మరి అమ్మా వేరేనా? ఎందుకని పిల్లలు పేరెంట్స్ అలో చేయరండి? అంటే వస్తారు సార్, అంటే ముందు వచ్చేవారు సార్ పిల్లలు. అంటే వాళ్ళు డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి కొన్నిసార్లు వాళ్ళని పేరెంట్స్ ఎంత అందరూ వస్తుంటారు కదా సార్. అది అట్లని కాదు, అడిగిన వాళ్ళను. ఇప్పుడు నేను ఒక పేరెంట్ నుండి మా పిల్లలకి ఏం భోజనం పెడతా ఉన్నారు, ఒకసారి భోజనం జరిగేప్పుడు చూస్తామండి అన్నప్పుడు ఎందుకు పంపించకూడదు? అంటే ప్రిన్సిపల్ గారు ఏమంటారంటే సార్, నేను ఉన్నప్పుడు రమ్మని అదే సార్. సార్ ఉంటే కాదు, సార్ ఉన్నప్పుడు సార్ ఉంటే కదా. అంటే సార్ ఎక్కడ ఉంటారు? చికెన్ ఎన్నిసార్లు ఉంది వారానికి? ఎన్ని ముక్కలు ఇస్తారు అందాజుగా? 3-4 ఇస్తారా? 3-4. 2 రోజులు పెడుతున్నారా చికెన్? ఇడ్లీలు మెత్తగా చేస్తున్నారా? చట్నీ బాగానే ఉంటుంది, నీళ్ళు చట్నీయా? సాంబార్ చేస్తున్నారా? పప్పు కరెక్ట్గా వేసి గట్టిగా ఉండాలని ఏమన్నా శనిపిండి కలుపుతా ఉన్నారా సాంబార్లో? కూరగాయలు వేయాల్సింది సాంబార్లో. పప్పే లెక్కచారం ప్రకారం ఉంది కదా. లెక్కచారం తెలుసా మీకు? ఎన్ని గ్రాములు వేయాలా ఒక రోజుకు? ఒక స్టూడెంట్కు ఎన్ని గ్రాములు పప్పు ఇవ్వాలా? 250 గ్రాములకి పోతావు నువ్వు. 20 గ్రాములు ఇవ్వాలరా నాయన, నువ్వు మంచివాడు దొరికిన. 250 గ్రాములు ఇస్తాడంట 3 పూట్లైనా కానీ. 20 గ్రాములు ఒక స్టూడెంట్కు. ఆయిల్ ఎంతమ్మా? 7 గ్రాముల ఆయిల్ ఒక స్టూడెంట్కు. క్యాలిక్యులేషన్ ఉంది అదంతా. వాడని చెప్పలేదా మీకు ఎంత ఇవ్వాలా ఏంది ఒక స్టూడెంట్కి? రాసుకోయా పిఎస్. ఆ వార్డెన్ పేరు రాసుకో, ఫోన్ నెంబర్ రాసుకో, ప్రిన్సిపాల్ పేరు రాసుకో, ఫోన్ నెంబర్ రాసుకో. రేపు 3 గంటలకు అక్కడ రివ్యూ మీటింగ్ రమ్మని చెప్పండి ఇద్దరిని. నువ్వేనా వార్డెన్? ఏదో ఎగ్జామ్ అయినా ఏదో చెప్పి కంప్లైంట్ ఉందమ్మా. ఎవరు రాని అంటాను పేరెంట్స్ను? బాబు ఏమి ఇదంతా అన్నీ ఇంటికి మోస్తా ఉండవని కంప్లైంట్. పిల్లలతో ఇప్పుడు చిన్న టెస్ట్ పెట్టిస్తున్నా, వాళ్ళు ఏదైనా సరిగ్గా రాయకపోవాలో నువ్వు ఇంటికి పోతావు చెప్తున్నా. అది విషయం చెప్తా ఉన్నా. నువ్వు ప్రిన్సిపాల్ రేపు మీటింగ్ ఉంది, రివ్యూకి రాండి మీరు ఇద్దరు. బాగుంది ఇక్కడ మీకు? పెద్ద గ్రౌండ్ రా, చాలా సూపర్గా ఉంది ఇక్కడ.
బాగా ఆడుకుంటా ఉంటారా? యాక్చువల్గా మీ మెనూ మీకు ఎక్కడ పెట్టారండి? మెనూ అక్కడ ఉందా? ఓకే. సండే రోజు పూరి ఆలు కుర్మా బొటానీ కుర్మా ఇస్తున్నారా? చిక్కీ ఇస్తున్నారా? మిడ్ మార్నింగ్ స్నాక్. లంచ్ పలావ్ చికెన్, కర్డ్, గోంగూర చట్నీ. ఆదివారం ఏమొస్తున్నాయి? చికెన్, సాంబారు, కర్డ్, తెల్లన్నం. పలావ్ అన్నం పెట్టడం లేదా? ఏమండి మెనూలో లేదా అది? నేను అనేది పలావ్ అన్నం గురించి మాట్లాడితే మీరు గోంగూర చట్నీ లేకపోయినారు. అలా కాదు సార్, పలావ్ పెడుతున్నాం సార్, జస్ట్ ఈ 1 month అయితే పెట్టలేదు సార్. మెనూ డివైడ్ చేస్తే పోతావు బాబు నువ్వు ఇంటికి, ఏమనుకుంటాడా? కాదు బాబు, మెనూ డివైడ్ ఎట్ చేస్తావు నువ్వు? మెనూ ఎందుకు పెట్టడం పని లేకనాడా? మన మెనూలో సార్ ఇప్పుడు ఈ మసాలా దినుసులు తీశారు కదా సార్, మసాలా దినుసులు అవి లెస్ చేశారు కదా సార్. అంటే వెజిటబుల్ బిర్యానీ అంటే పలావ్ అన్నము, ఆదివారం చికెను, ఇది మెనూలో ఉండే ప్రిస్క్రైబ్ చేసింది. మళ్ళీ ఇంకా మీరు ఏందేందో చెప్తే ఎట్లా? ఇది నాది 26వ జిల్లా, నేను లాస్ట్ జిల్లా ఇది నేను తనిఖీలు చేయడం. మొత్తం మే 4వ తేదీ నుంచి రేపటి వరకు 26 జిల్లాలు తనిఖీ చేశాను. దాదాపు 550 సెంటర్లు తిరిగాను మీ సెంటర్తో కలిపి. ఇప్పుడు మీరు నాకు చెప్తే ఎట్లా? వీళ్ళు ఖచ్చితంగా పలావ్ అన్నం పెట్టాలండి ఆదివారం, ఖచ్చితంగా పెట్టాలి. ఒకటి నెంబర్ తీసుకోయినది తీసుకో, టచ్ చేయి, ఆదివారం సాయంత్రం ఫోన్ చేయి, పలావ్ అన్నం పెట్టారా లేదా? మీరు మెనూ డివైడ్ కావద్దండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీ పై అధికారులతో మాట్లాడుకోండి. మీ డబ్బులు సరిపోతున్నాయి సరిపోలేదు ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెనూ ఫాలో కావాలి. చెప్పండి అండి, ఏమి ఓపెన్ సీక్రెట్ ఇది? ఇది మీ హక్కు, అర్థమైందా? మీ రైట్, ఇది ప్రభుత్వం మీకు కల్పిస్తున్న రైటు. ఎవరి అబ్బసొమ్ము ఇక్కడ పెట్టడంలే, అర్థమైందా? ప్రభుత్వం మీకు ఇస్తున్న రైట్ ఇది, అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోవాలి పిల్లలు. మీతో అందరితో నేను రాపిస్తా ఇప్పుడు పేపర్ల మీద ఏమేమి వస్తా ఉన్నాయి, ఏమేమి రావడం లేదు, వీటిల్లో ఏమేమి డీవియేషన్ ఉంది అనే విషయం. దాని మీద మేము చర్యలు తీసుకుంటాం, అర్థమవుతుందా? ఎందుకంటే ప్రభుత్వం మీకు కల్పిస్తున్న హక్కు. పిల్లలు మంచిగా తినాలా, సంతోషంగా ఉండాలా. ఏదో ఉచితం ఇస్తా ఉండడంలో ఏదో ఒకటి తిను అనేదానికి లేదు. ఇది రైట్, యూ హ్యావ్ ద రైట్. ఆ రైట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫుడ్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది వెనకాల, ఒక సుప్రీంకోర్టు జడ్జి హోదా ఉంటుంది మాకు. మేము ఏ నిర్ణయం అనేది తీసుకుంటాం ఆన్ ద స్పాట్లో, ఎవరినైనా ఇంటికి పంపించచ్చు, అటుంటుంది వ్యవహారం. ఇది కంప్లైంట్ మీద వచ్చినా నేను ఇంత దూరం. సండే మిల్క్ లేదు, మండే మిల్క్ ఇస్తారు, బాయిల్డ్ ఎగ్, మూంగ్ దాల్, కిచిడి ఇస్తున్నారా? బాగానే ఉంటుందా? కొంచెం ముద్ద అవుతుందా? బాగానే పొడి ఉంటుందా? విత్ వెజిటబుల్ పీనట్ చట్నీ, విత్ వెజిటబుల్స్ పీనట్ చట్నీ, పల్లీల పచ్చడి. ఏమి ఇస్తా ఉన్నారు? ఇదేందా చట్నీ బాబు? సాంబార్ అన్నిటికీ డబ్బులు ఊరికే ఎక్కువ ఖర్చు కదా సాంబార్ అనేది. ఎందుకమ్మా చట్నీ? శనగకాయల పచ్చడి, వేరుశనగ పల్లీల చట్నీ రా, బాగుండదా? సాంబార్ ఇష్టమా మీకు? సాంబార్ అవసరమా? పల్లీల చట్నీ బాగా కారంగా చేస్తే సూపర్గా ఉంటుంది రా. ఎందుకని? పల్లీల చట్నీ బాగా కిచిడీలోకి పల్లీల చట్నీ కాంబినేషన్ అండి. మూందాల్ కిచిడి. మూందాల్ అంటే సన్నపప్పు, మనకు దాల్ బయట దొరుకుతుంది చూడు, మూందాలని స్నాక్స్ 5 రూపాయల ప్యాకెట్లు హల్దీరామ్, వాటితో తయారు చేస్తారు మూందాల్ కిచిడి. కందిపప్పుతో కాదు, మూందాల్తో చేస్తారా? క్వశ్చన్ మార్క్ పెట్టద్దండి, నాకు స్పష్టం కావాలి మీ దగ్గర నుంచి. పల్లీల చట్నీ వద్దు, సాంబార్ మేలా? చెప్పండి. పల్లీల చట్నీ తింటారా ఒకసారి? ఇంతకుముందు తిన్నారా? బాగాలేక మార్చమని చెప్పారా? ఏం లేదు కదా, వాళ్ళు మార్చేసిండ్రు, మీరు తింటా అన్నారు, అంతేనా? మీకేం చదువు రాదా? మెనూ కనపడదా మీకాడ? ఏరా మీకోసం నాన్న చెప్పేది నేను. మీరు మంచిగా తిని తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినారు. మీరు మంచిగా ఫుడ్ అన్నా కరెక్ట్గా పెడతా ఉంటే కదా ఆ ఆనందంలో మీరు హ్యాపీగా. ఇప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పెళ్లికి వెళ్తాం, ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఎట్లా ముందే ప్రిపేర్ అయిపోతాం. ఈరోజు నాన్ వెజ్ పెళ్లికి పోయినాం అనుకో, ఈరోజు మటన్ చికెన్ పట్టచ్చు రానిపోతాం, అవునా కదా? ఒక వెజిటేరియన్ పెళ్లికి పోతే ఈరోజు మంచి అప్పడము, మంచి పప్పు, మంచి స్వీటు, మంచి నెయ్యి వేసుకొని ఒక లాగాలని పోతాం. అదే ఉండాలి ఇక్కడ కూడా. ఈ మెనూ మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలా. ఈరోజు మధ్యాహ్నం చికెను, ఈరోజు కిచిడి,
పొద్దున రాత్రి ఊహించుకోవాలి మనం, రేపు చికెన్ అంటే అందరికి ఇష్టమా? నాకు కూడా బాగా ఇష్టం. పట్టుపడతారా ఆ రోజు? బాగా ఇష్టంగా తింటారా? 4 ముద్దలు ఎక్కువ తింటారా? ఏమండి వాడన్నారు? మన గోంగూర సప్లై లేదు సార్, మీకు అన్ని పెడుతున్నాం సార్. గోంగూర ఎందుకు సప్లై లేదు? పై నుంచి రావట్లేదు సార్. ఏ పై ఆకాశం నుంచా? లేదు సార్, మన వెండర్స్ చెప్తున్నాం సార్, 10 సార్లు చెప్తున్నాం సార్. అయితే ఎందుకంటే బయట ఆడని ఇంత పెద్ద మండలంలో గోంగూర దొరకపోవడం ఏంటండి? అంటే పంపించట్లేదు సార్, వెండర్ అయితే పంపించట్లేదు సార్, చాలా సార్లు ట్రై చేశాం. ఎట్లా మరి? అయితే గోంగూర చట్నీ బదులు గోంగూర చికెన్ చేపిస్తాం సార్. చికెనా? చికెన్లో గోంగూర వేపిస్తాం సార్. అబ్బే ఎందుకండి అట్లా? గోంగూర చికెన్ అంటే సార్ గోంగూర చట్నీ సపరేట్ చేయండి, ఎవరైనా తినేవాళ్ళు తింటారు కదా. మనకి సప్లై లేదని చికెన్ చేపిస్తున్నాం సార్. చికెన్ ఉంది కదా ఆల్రెడీ మెనూలో. చికెన్లో గోంగూర సార్. మరి ఆ గోంగూరని చట్నీ చేయొచ్చు కదా. అంటే మనకి వచ్చి 5 కేజీ సార్, సరిపోదు సార్. గోంగూర వేస్తున్నారా చికెన్లో? బాగుంటుందా? అందరికి ఇష్టమేనా గోంగూర చికెన్? సరే బాగానే. గ్రేవీ సరిపోతుందా మీకు? షార్వా గ్రేవీ ఏమంటారు మీరు? గ్రేవీ తగినంత వస్తుందా మీకు? అన్నం కలుపుకొని తినేమైనా ఒక 3-4 ముక్కలు వేస్తారా? నేను అడిగేటన్ని మాట్లాడతా ఇప్పుడు, తర్వాత మళ్ళీ చెప్తా మీకు, ఓకేనా? బనానా నైటు. వెనస్డే బాయిల్డ్ ఎగ్, ఇడ్లీ, పీనట్ చట్నీ వస్తుందా? ఒక చట్నీలో 10 బకెట్లు నీళ్ళు కలుపుతారా, లేకపోతే చికెన్ ఉంటుందా? ఇష్టంగానే ఉంటుంది మీకు, ఓకే? మీకు కథ చెప్పనా? ఒక 100 మంది హాస్టల్లో ఉన్నారు. 100 మంది 20 మంది ఉప్మా కావాలంటున్నారు రోజు. బాగుంది ఉప్మా కావాలా అని అడిగారు. 80 మంది మాకు ఉప్మా వద్దు, వేరే టిఫిన్ కావాలని కొట్లాడారు. అప్పుడు నాలాంటి ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు ఇట్లే పేపర్లు ఇచ్చి ఏమేం కావాలో రాసుకొని రాకండి అని చెప్పారు. 20 మంది ఉప్మా కావాలని రాశారు. మీకు ఒక 5-6 మంది చపాతీ కావాలని, ఒక 5-6 మంది బ్రెడ్ ఆమ్లెట్ కావాలని, ఒక 5-6 మంది నూడిల్స్ కావాలని, ఒక 5-6 మంది ఇట్లా రకరకాలుగా ఒక 5-6 మంది 80 మంది రాశారు. అన్ని చీటీలు తీశారు. ఎక్కువ ఏమడిగారు? అదే ఉప్మా గతి అయింది మళ్ళా. అందుకే ఐకమత్యంగా ఉండండి. ఉప్మా వద్దని 80 మంది అడిగినా కానీ మళ్ళీ ఉప్మానే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఐకమత్యం లేకపోవడం వల్ల. ఒక మాట మీద కమిట్మెంట్ లేదు. 20 మంది మటుకు కమిట్మెంట్గా ఉన్నారు కాబట్టి ఉప్మానే వచ్చేసింది మళ్ళా. అట్లా మీరు కరెక్ట్గా చెప్పండి. ఏదైనా ఉంటే నేను మార్పులు చేర్పులు పై లెవెల్లో చేపిస్తా, అందుకు చెప్తున్నా, ఓకేనా? ఉప్మా అందరికి ఇష్టమేనా? ఇష్టం లేదు కదా, నాకు తెలుసురా, అదే ముందే చెప్పినా నేను. ఉప్మాతో తలకానే పెరా మనకని. పిఎస్ రాసుకో అది ఒకసారి. ఉప్మాతో ప్రాబ్లం మనకు. ఫ్రైడే బాయిల్డ్ ఎగ్, మూంగ్ దాల్ పొంగల్. పొంగల్ వస్తుందా? ఏంది? కిచిడి. పొంగల్ వేరు, కిచిడి వేరండి. కిచిడి మండే రోజు ఇస్తారు. ఆల్మోస్ట్ ఆ రెండు అలాగే ఉంటాయి సార్. కిచిడి పొంగల్ రెండు ఎట్లుంటాయి? కిచిడి ఇస్తున్నారా? అప్పుడు 2 సార్లు కిచిడి అవుతుంది. దీంట్లో కూడా పీనట్ చట్నీ. సాంబారేనా? సాంబార్ ఇష్టమా మీకు? పీనట్ చట్నీ చేపియండి. చేపిస్తాం సార్, పిల్లలు తినట్లేదు సార్, మొత్తం డ్రమ్ ఫిల్ చేసేస్తాం. అవునా? పడేస్తున్నారంట అంతా, నిజమేనా? ఏం చెప్పండి కాన్ఫిడెంట్గా. పల్లీల చట్నీ వద్దా? చేపియండి మీరు ఒకసారి, షూర్ సార్. చేపియండి. నెక్స్ట్ మనం ఇడ్లీలో ఒకసారి సాంబార్ చేయండి సార్. 2 సార్లు ఉంది పొంగల్ కిచిడి. ఒకసారి చట్నీ చేయండి చూడండి మా ఒకసారి. బాగాలేకపోతే మీ సార్కి చెప్పండి. ఏది 20 మంది ఉప్మాలా కాకుండా అందరు ఐకమత్యంగా చెప్పండి. అర్థమైందా? ఫ్రైడే చికెన్ కర్రీ 3 సార్లు చికెన్. 3 సార్లు బై మిస్టేక్ 3 టైమ్స్ కదా? మనకి ఇక్కడ గురు క్లాస్లో గురు క్లాస్లో 2 టైమ్స్. బుధవారం 82 జియో నెంబరేనా మీది? 82 జియో నెంబరా? తెలుసు మనకి. వెన్స్డే సండే సార్, ఓన్లీ 2 ప్రైస్ సార్. 3 టైమ్స్ ఉందండి ఇక్కడ. నో సార్, అది వేరే మెనూ ఉండొచ్చు సార్. మెట్రిక్ హాస్టల్స్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. ఇది మీ ఆఫీస్ నుంచి వచ్చింది బాబు. వెన్స్డే సండే సార్, కాదు, అన్ని స్కూల్లో ఫ్రైడే కూడా ఉంది. సండే, ట్యూస్డే, ఫ్రైడే. ఆమె ఒక డీడీ అండి, డిప్యూటీ డైరెక్టర్. ఆమె బీసీ హాస్టల్స్. మెనూ ఇచ్చారు సార్, మన డీసీఓ మెనూ ఇచ్చారు సార్. ఫోటో ఉందా? డీసీఓ అన్ని స్కూల్ సార్, నాట్ ఓన్లీ ది స్కూల్. ఏం లేదు, ఎందుకు మేడం వాడు ఉంటే. ఇంకొక ఎవరమ్మా? ఇంకొక ఎస్సీ హాస్టల్ ఎవరు? అందరికి అదే సార్ మొత్తం. ఎస్సీ హాస్టల్ ఎవరు? డీడీ గారు. ఎన్నిసార్లు అండి చికెన్?
వీక్కి 3 టైం, పోస్ట్ మెట్రిక్ మాత్రం 2 టైమ్స్. అంతే. ప్రీ మెట్రిక్ కింద లెక్క. ప్రీ మెట్రికే కదా ఇది. జూనియర్ కాలేజ్ 82 జియో బాబు. చూడండి మీ దగ్గర మెనూ కానీ ఎవరు వెండర్ ఎవరు సార్ వెన్స్డే అండ్ సండే సార్. అట్లా ఉందండి. అది సరే, మెనూ అయితే 3 టైమ్స్ అండి. ఎట్లా సాంబార్ అంతా బాగానే ఉంటుందా? కానీ శనగపిండి కలుపుతారండి చిక్కదనం కోసం? లేదు సార్, ఏం లేదా? ఒక కేజీ కలుపుతాం. ఏది శనగపిండి? ప్రతిసారి కలుపుతాం సార్. శనగపిండి ఎట్లా కలుపుతారా పప్పులో? పప్పు కాదు సార్, సాంబార్ సార్. సాంబార్ నేను చెప్పేది. సాంబార్ అంటే పప్పే, నీళ్ళు ఎక్కువ పోస్తే సాంబార్. అది ఏముందా? సాంబార్ పొడేస్తే అయిపోయాయి. శనగపిండి కలపకూడదండి, రాంగ్. అది కడుపు నొప్పి వస్తుంది పిల్లలకు. ఎప్పుడో ఒకసారి సార్. లేదు లేదు, మీరు చిక్కదనం కోసం పప్పు తగ్గించి శనగపిండి కలుపుతున్నారు అనేది నా కంప్లైంట్. పప్పు కంపల్సరీ సార్. మీరు శనగపిండి కలపద్దండి, ఓకేనా? ఈ మెనూ కొంచెం చేర్పులు మార్పులు జరగాల. ఇక్కడ పేరెంట్స్ని ఏమన్నా రాణిస్తారా లోపలికి? ఎందుకండి మీరేమో రాణిస్తారంటే? నాకు సంబంధం లేదు సార్. డీసీఓ గారు ఏం చేశారంటే సార్, ఏ పేరెంట్ కూడాను గేట్ నుంచి లోపల రావడానికి వీలు. ఎందుకండి? స్ట్రిక్ట్ రూల్ సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి గోడలు దూకేసి చాలా రోత చేసి పారేస్తారు. అవును, మీరేం పెడుతున్నారు ఎట్లా తెలియాలా? సార్ మీరేం పెడుతున్నారో పేరెంట్స్ ఎవరన్నా నేనే ఒక పేరెంట్ అండి. పేరెంట్స్ సండే రోజు వస్తున్నారు సార్. నిన్న పేరెంట్స్ సండే సార్ వచ్చారు. ఏం పెట్టారు? చికెన్ పెట్టారు. వాళ్ళు వచ్చారు సార్, లోపలికి వచ్చారు సార్. చూసారు. మీ పేరెంట్స్కి అన్ని విషయాలు చెప్తా ఉన్నారా మీరు ఏమేమి పెట్టేది ఏంది అనేది? నాకు ఓ పేరెంట్ కంప్లైంట్ ఇచ్చాను నాన్న, అందుకు వచ్చే ఇంత దూరం. మీరందరూ ఇప్పుడు నేను పేపర్స్ ఇచ్చాను, దాంట్లో మీ ప్రాబ్లమ్స్ వంటకు సంబంధించి మాత్రమే, చదువుకు సంబంధించింది కాదు. నేను ఓన్లీ ఫుడ్ ఒకటి చూస్తా. ఇప్పుడు మీకు వీక్లీ ట్వైస్ చికెన్ ఇస్తున్నారా లేదా, రుచికరంగా ఉంటానాయా లేదా, మెనూ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒక 3-4 పాయింట్లు రాసుకొని రావాలి నాకు. టీచర్స్ ఎవరు పోవద్దండి, పిల్లలు మాత్రం లోపలికి పోయి 5 మినిట్స్లో వస్తారు. పోనీ మా 1 by 1.